మీకిది తెలుసా? మహాభారత యుద్ధం తర్వాత సాక్షాత్తు ఆ కృష్ణుడికి కూడా ఒక భయంకరమైన శాపం తగిలింది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కౌరవులంతా నేల కొరిగారు. పుత్రశోకంతో రగిలిపోతున్న గాంధారి కృష్ణుని చూసి ఇలా అంది: కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగేవాడివి, నా బిడ్డలను బ్రతికించేవాడివి. కానీ నువ్వు అలా చెయ్యలేదు అంటూ ఆమె ఒక ఘోరమైన శాపాన్ని ఇచ్చింది. నా వంశం ఎలా నాశనమైందో అలాగే నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం కూడా ఒకరినొకరిని చంపుకొని నాశనమవుతుంది. అప్పుడు కృష్ణుడు ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. కాలం గడిచింది. గాంధారి మాట నిజమైంది. యాదవుల మధ్య చిన్న గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. మత్తులో మునిగి సొంత వాళ్ళే శత్రువులయ్యారు. ఒకరినొకరు నరుక్కుంటూ వంశం మొత్తం నాశనమైంది. చివరికి కృష్ణుడు ఒంటరిగా అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రమిస్తూ తన అవతారాన్ని చల్లించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.